జగన్ ఇంటి ఏరియాలో కనీసం సీసీటీవీ కెమెరాలు పెట్టదా పోలీస్ శాఖ? మానిటరింగ్ చేయదా? ఒకవేళ జగన్‌ని ఏదైనా ఎవరైనా చేసేస్తే, అది గూడా ఎవరో ఒకళ్ళ మీద ఆళ్ళ కుటుంబం మీదకి తోసేసి వదిలేద్దాం అనుకుంటున్నారా? మనకు అడ్డం తొలగిపోతుందనుకుంటున్నారా? జగన్ ప్రాణాలు పోవాలనుకుంటున్నారా? జగన్‌కి నష్టం జరగాలనుకుంటున్నారా? జగన్‌కి కష్టం జరగాలనుకుంటున్నారా? ఆ మధ్యన అక్కడ రాళ్ళు వదిలినటువంటిది, లేకపోతే గనక దాని ముందు హడావిడి చేసింది చూసాం. ఇప్పుడు తాజాగా చూస్తే జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర ప్రభుత్వ భద్రతా లోపం మరోసారి స్పష్టంగా కనిపిస్తుందని సాక్షి రాసుకొచ్చింది. ఆ ప్రాంతంలో దొంగలు చెలరేగిపోతున్నారు. రోడ్డు వెంబడి ఉన్న ఫుట్‌పాత్‌లో ఇట్లా ఎత్తుకుపోతున్నట. ఐరన్ గ్రిల్స్ కట్ చేసి తీసుకెళ్తున్నారట. అయినా పోలీసులు గుర్తించట్లేదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని భరతమాత సెంటర్ నుండి జగన్మోహన్ రెడ్డి నివాసం మీదుగా ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ దాకా ఉన్న రహదారికి ఇరువైపులా మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో గతంలో రోడ్డేశారు. రహదారి ఫుట్‌పాత్ వెంబడి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ లైట్లకు భద్రత కోసం డిజైన్ కలిగిన ఐరన్ గ్రిల్స్ పెట్టారు. కొద్ది రోజులుగా గ్రిల్స్ సహా లైట్లని వచ్చినంత వరకు దొంగలు కట్ చేసి తీసుకెళ్లిపోతున్నారట. కొన్ని చోట్ల విద్యుత్ తీగలను ఫుట్‌పాత్ మీద వదిలేయడంతో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. పొరపాటున విద్యుత్ సరఫరా అయితే ఫుట్‌పాత్ మీద ప్రయాణించే వాళ్ళతో పాటు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వాళ్ళకి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దర్జాగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి దొంగిలిస్తుంటే కార్పొరేషన్ అధికారులు గాని, పోలీసులు గాని పట్టించుకోవడం లేదంటూ సాక్షి రాసుకొచ్చింది.